ఈ 4వ చిత్రకళా సంత చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆర్టిస్టులు కూడా చాలా వాళ్ళ నైపుణ్యాలందరినీ లైవ్లో పోర్ట్రేట్లు కూడా గీసేస్తున్నారు. ఆర్టిస్టులు కూడా కొన్ని కళాఖండాలు కూడా బాగా ఉన్నాయి. అందరూ దీన్ని చూసి బాగా ఆదరిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ చివరి నుంచి చివరి వరకు దగ్గర 200 పైన స్టాల్స్ పెట్టారు. అట్లాగే లైవ్ పోర్ట్రేట్స్ అనేది ఫ్యామిలీతో పిల్లలతో సహా కూర్చుని ఓపికగా పెన్సిల్ డ్రాయింగ్స్ ఎంచుకుని ఫ్రేమ్ కట్టించుకుని మరీ వెళ్తున్నారు. ఇది వాళ్ళకి ఇంట్లో మధుర స్మృతిగా మిగిలిపోతుంది. ఇటువంటి సంతలో గవర్నమెంట్ కూడా బాగా ప్రోత్సహించి ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. హాయ్, మైసెల్ఫ్ హితేష్. నేను ఇక్కడ స్టాల్ ఉంది చిత్రకళా సంత్లో. సో ఇది 4th చిత్రకళా సంతు. ఇక్కడ చూసింది చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. యూనిక్ పెయింటింగ్స్ ఉన్నాయి, చాలా యూనిక్ పెయింటింగ్స్ ఉన్నాయి. అసలు అనుకోకుండానే అలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి. సో నా సజెషన్ అంటే ఇది ఎవ్రీ ఇయర్ ఉంటే చాలా బాగుంటుంది. ఈవెన్ నా కౌంటర్ ఉంది. నాకు సేల్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా మంచి సేల్ పెరిగింది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చాలా బాగుంది. ఇంకా 5 hours ఉన్నాయి. సో ఇది ఎవ్రీ ఇయర్ జరిగితే ఇంకా బాగుంటుంది. ప్లేస్ వెన్నీ కూడా సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండొచ్చు. సో చాలా మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి అందరు ఆర్టిస్ట్ వచ్చారు. సో ఈ ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి. సో నాకు కోరుకునేది ఎవ్రీ ఇయర్ ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నా పేరు మోహనుడు, స్ట్రింగ్ ఆర్టిస్ట్ స్పెషలిస్టు. నేను స్టేట్ అవార్డు, నేషనల్ అవార్డు, డిస్ట్రిక్ట్ అవార్డు అన్ని అవార్డులు తీసుకున్నాను. విజయవాడ మీకోసం ఎందుకు వచ్చానంటే ఈ స్ట్రింగ్ ఆర్ట్లు అందరూ నేర్చుకోవాలా. చిన్న పిల్లకాయల నుంచి మెయిన్గా ఎందుకు వచ్చానంటే అందరూ సెల్లు లోకంలో ఉన్నారు. సెల్లు లోకం నుంచి బయట రావాలంటే ఈ విధంగా స్ట్రింగ్ ఆర్ట్లు నేర్చుకునేసేసి దాన్ని కంటిన్యూగా ఫాలో అయ్యారంటే యోగానికి యోగా అవుతుంది. మైండ్ స్ట్రెస్ నుంచి రిలీజ్ అవుతాము. అన్నిటికీ ప్లస్గా ఈ వర్క్లు అంతా యూనిక్ వర్క్. ఈ వర్క్ను మనము ఎక్కడ మీరు చూసి ఉండరు, దీంట్లో చూసి ఉంటారు. వాట్సాప్ ఆ గ్రూప్లో కూడా పెద్దగా ఉండదు. ఇన్స్టాగ్రామ్ చూసినా ఈ స్ట్రింగ్ ఆర్ట్ అంతా ఉండదు. యూట్యూబ్లో చూస్తే కనబడుతుంది. పింట్రెస్ట్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో పోయేటప్పుడు ఈ వర్క్లు అంతా చాలా ఉంటాయి. అవంతా మీరు ఫాలో అయ్యి సెల్లు నుంచి కొద్దిగా బయటకు వచ్చి ఈ వర్క్లు ఫాలో చేశారంటే బాగుంటుందని విజయవాడ ప్రేక్షకుల కోసమే నేను ఇంత దూరం చెన్నై నుంచి ఇక్కడ దాకా వచ్చున్నాను. మీరు ఈ చిన్న ప్రయత్నము విజయవాడలో కొంతమంది అన్నా మా ఈ స్ట్రింగ్ ఆర్ట్కు కన్వర్ట్ అవుతారని ఒక నమ్మకంతో ఇంతతో ముగించుకుంటున్నాను. Vanakkam. I am Shankar Lingam, artist from Chennai. I am doing optical illusion paintings. One of the painting is here. I explain it. You can see a tribal man here having body painting and fur on the fixing fur on the body and festive costumes also. If I rotate the painting, you can see an ape. You can see an ape. Humans evolved from ape. That's the concept. I have created 47 pictures like this, upside down pictures, double side view paintings. வணக்கம், நான் தர்மலிங்கம், சென்னையிலேருந்து வந்திருக்கேன். என்னுடைய பெயிண்டிங் வந்து சர்ரியாலிசம் அண்ட் அப்ஸ்ட்ராக்ட் கம்போசிஷன். இது நைஃப்லேயும் ப்ரஷ்லேயும் நான் ட்ராவல் பண்ணியிருக்கேன். இதில் இன்றைக்கி வந்து இருக்கிற அந்த கான்டெம்பரரி ஆர்ட் ஃபீல்டில் இது வந்து ஒரு வேர்ல்டு வைடாக எல்லாருமே விருப்பப்படக்கூடிய ஒரு மெட்டீரியல் இது. ஸோ எல்லாருமே ரியலிஸ்டிக் அப்படிங்கிற போது பார்த்த உடனே தான் அவங்களால நான் இந்த இடத்துல இதை பார்த்தேன் அப்படின்னு ஃபீல் பண்ண முடியும். ஆனால் இது வந்து அப்படி இல்லை. ஸோ அவங்களோட ட்ராவலில் எங்கேயாவது ஒரு இடத்துல ஒரு வாட்டர் ஃபால்ஸையோ, ஒரு கடலினுடைய அலையோ, இல்லை ஒரு மவுண்டனோ, இல்லை அந்த மாதிரியான ஏதோ ஒரு விஷயங்களை பார்க்குறாங்க அப்படிங்கிற போது அந்த விஷயத்தை இது வந்து ஞாபகப்படுத்துகிற ஒரு விஷயமா இருக்குது இந்த அப்ஸ்ட்ராக்டை பொறுத்த வரைக்கும், சர்ரியாலிசம் ஃபார்ம்ஸை பொறுத்த வரைக்கும். ஸோ இதுதான் அதனோட ஒரு எப்படி சொல்கிறது, அப்படி ஒரு பெரிய ஒரு புதுமையாக இருக்கிற ஒரு விஷயமா அமையுது. ஸோ அதுதான் இதனோட விஷயம். தேங்க்யூ.
సార్ నా పేరు రేణుకేశ్వరరావు అండి, నాది ఏలూరు నుంచి వచ్చానండి. నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని ప్లస్ డ్రాయింగ్ టీచర్గా కూడా ఏలూరు గవర్నమెంట్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేస్తున్నానండి. ఈ ప్రోగ్రాం జరగడం చాలా ఆనందంగా ఉందండి. దగ్గర దగ్గర 200 స్టాల్స్ వచ్చినాయి, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా గవర్నమెంట్ టేకప్ చేసి ఇంకా పెద్దగా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం సార్.